హాయ్ ఫ్రెండ్స్, అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో కొంకణ షైన్ శర్మ, ప్రతిభా రాంటా హీరోయిన్లుగా నటించిన అక్యూజ్డ్ సినిమా తెలుగు డబ్బింగ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లండన్లో పెద్ద డాక్టర్ అయిన గీతిక మీద ఓ లేడీ పేషెంట్ తనను సెక్సువల్గా హెరాస్ చేసింది అని ఓ ఈమెయిల్ పెడుతుంది. ఆమెను సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత ఆమె అలా చేయలేదని నిరూపించుకోవడం కోసం గీతిక ఏం చేసింది, అలాగే ఆమె లెస్బియన్ కావడం, మరో లేడీతో రిలేషన్లో ఉండడం, ఓ పిల్లాన్ని దత్తత తీసుకోవాలని కోరుకోవడం, ఇవన్నీ ఏమయ్యాయి, ఆ లెస్బియన్ రిలేషన్ ఉందా విడిపోయిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. మీకు ముందుగా స్వలింగ సంపర్కం మీద చిరాకు అసహ్యంగానే ఉంటే ఈ సినిమాను చూడడం మానేయండి. అదే వాటి మీద మీకు ఎలాంటి అభిప్రాయం లేదు, నార్మల్గా ఏ సినిమానో చూస్తా అంటే ఈ సినిమా చూడండి. చూడడానికి కూడా టెక్నికల్గా అంత గొప్పగా లేదు, అలాగని మంచి ట్విస్టులు, వావ్ అనిపించే సీన్లు, హత్తుకునే సీన్లు ఎక్కడా లేవు. అసభ్యకరమైన సన్నివేశాలు కూడా లేవు. చాలా డీసెంట్గా ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా తీశారు. మంచి లొకేషన్స్లో అద్భుతంగా తీశారు. అయితే యాక్టర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేసిన సినిమాలో ఒక థ్రిల్ కానీ ఒక జలక్ కానీ ఏమీ లేకపోవడం వల్ల బోర్ ఫీల్ అవుతాం. చిరాగ్గా అనిపించింది నాకు సినిమా చూసిన తర్వాత. అంటే నేను లెస్బియన్కి గేస్కి వ్యతిరేకిని కాదు, అలాగని ఆ రెండు నాకు ఇష్టమని కాదు. సినిమాకు ఉండాల్సిన లక్షణాలు అయితే కనపడలేదు. దానివల్ల బోర్ కొట్టింది, టైం వేస్ట్ అనిపించింది. ఈ సినిమా అక్యూజ్డ్ అని పేరు చూసి ఇదేదో పెద్ద మర్డర్ మిస్టరీ, ఎవరినో మర్డర్ చేసి వాళ్ళ శవాన్ని దాచేసి ఏదో చేస్తారని ఇలా ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, అవన్నీ తలకిందులయ్యాయి. టైంపాస్కి కొంకణ షైన్ సినిమాలు ఇష్టపడితే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?